టీ20 ప్రపంచ కప్ 2026 ఎట్టకేలకు కీలక దశకు చేరుకుంది. ఆదివారంతో గ్రూప్ స్టేజ్ నాటకాలన్నీ ముగిశాయి. సెమీస్ కు ఏ జట్లు వెళ్తాయో అనే సస్పెన్స్ కు తెరపడింది. గ్రూప్ 1 నుండి టీమిండియా, దక్షిణాఫ్రికా దర్జాగా అడుగు పెడితే గ్రూప్ 2 నుండి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు మేము సైతం అంటూ సెమీస్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక ఇక్కడి నుండి అసలు సిసలు మహాభారతం మొదలు కానుంది. ఈ 4 జట్లు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపించి ఇప్పుడు కప్పు కోసం కత్తులు దూస్తున్నాయి. ఎవరు గెలుస్తారు, ఫైనల్ కప్ ఎవరిది అనే టెన్షన్తో అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మరి ఈ సెమీస్ సమరం ఎలా ఉండబోతోందో, ఎవరి భరతం పట్టనున్నారో ఒకసారి చూద్దాం. ముందుగా మార్చి 4న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సాయంత్రం 7 గంటలకు జరగనున్న మొదటి సెమీఫైనల్ ముచ్చట చూద్దాం. ఈ మ్యాచ్లో ఐసీసీ టోర్నీలో చోకర్స్ గా ఎప్పటికీ చెరగని ముద్ర వేయించుకున్న దక్షిణాఫ్రికా మిస్టర్ కూల్ అండ్ సైలెంట్ కిల్లర్స్ గా పేరొందిన న్యూజిలాండ్ తో తలపడనుంది. ఎప్పుడు ఎవరి అంచనాలకు అందకుండా సైలెంట్ గా వచ్చి నాకౌట్స్ లో గొంతు కోయడం న్యూజిలాండ్ కు అలవాటు. మరోపక్క సౌత్ ఆఫ్రికాది ఎప్పుడు ఒకటే ఏడుపు. లీగ్ మ్యాచ్లో బాహుబలిలా ఆడి అందరినీ ఊచకోతకొస్తారు. కరెక్ట్ గా సెమీస్ కొచ్చేసరికి కంగారు పడిపోయి బ్రహ్మానందంలా మారిపోయి చేతులెత్తేయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. మరి ఈసారి ఈడెన్ గార్డెన్స్ లో కివీస్ పద్మ వ్యూహాన్ని ఛేదించి సఫారీలు ఫైనల్ చేరుకుంటారా, లేక ఎప్పట్లాగే గాడిదెంత ఎదిగినా గుర్రం కాలేదు అన్న సామెతను మళ్లీ నిజం చేస్తూ ఇంటి ముఖం పడతారో వేచి చూడాల్సిందే. ఇక మార్చి 5న ముంబైలోని వాంకడే స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు జరగనున్న రెండో సెమీఫైనల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది కేవలం మ్యాచ్ కాదు, కసి, కోపం, పగతో రగిలిపోతున్న ఒక రివెంజ్ డ్రామా. మన ఇండియా ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్ లో అడిలైడ్ లో ఇంగ్లాండ్ చేతిలో వికెట్ కూడా పడకుండా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయిన పరాభవానికి ఇప్పుడు వడ్డీతో సహా పాత బాకీ తీర్చుకునే సమయం ఆసన్నమైంది. సూర్యసేన ఇంగ్లీష్ వాళ్లపై రివెంజ్ తీర్చుకోవడానికి కసిగా ఎదురు చూస్తోంది. వాంకడే పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు, బౌలర్లను బాదడం ఖాయం. బౌండరీలు చిన్నవి కావడంతో సిక్సర్ల వర్షం కురవడం పక్కా. బౌలర్లకు పడే శిక్ష మామూలుగా ఉండదు. మొత్తంగా చూసుకుంటే ఈ 2 సెమీఫైనల్స్ నువ్వానేనా అన్నట్టు హోరాహోరీగా జరగడం ఖాయం. ఒకవేళ ఇంగ్లాండ్ అహంకారాన్ని మట్టి కరిపించి మనం ఫైనల్ కు వెళితే అక్కడ మనకు ఎదురయ్యేది కివీసా లేక సఫారీలా అన్నది అత్యంత ఆసక్తికరం. మరి సెమీస్ సమరం ఎలా ఉండబోతోంది, ఎవరి భరతం పట్టనున్నారు? అదే సమయంలో సెమీస్ కు ముందు టీమిండియాకు అందిన ఒక గుడ్ న్యూస్ ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇక చివరిగా టీమిండియాకు అందిన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్తో ఆడడం లేదు. ఇది నిజంగానే ఒక అద్భుతమైన వార్త. ఎందుకంటే ఐసీసీ టోర్నీలలో భారత్కు న్యూజిలాండ్ అంటే ఒక తెలియని భయం, ఒక పెద్ద అడ్డంకి. 2000 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్, 2021 టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వంటి కీలక ఘట్టాల్లో కివీస్ మన విజయావకాశాలను దెబ్బతీసింది. టీ20 ప్రపంచ కప్లో కూడా గతంలో న్యూజిలాండ్తో తలపడిన ప్రతిసారి భారత్తో ఓటమి పాలైంది. కేవలం 2023 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో మాత్రమే భారత్ వారిని ఓడించగలిగింది. ఈ నేపథ్యంలో సెమీస్లో కివీస్ వంటి బలమైన ప్రత్యర్థి అడ్డులేకపోవడం భారత్కు పెద్ద ఊరట. మరి సూర్యసేన సెమీస్లో వాంకడేలో ఇంగ్లాండ్ జట్టును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.